Hello, good morning, students. Is my voice audible? Yes, sir. Okay, thank you. So, in today's class, we will solve some problems on engine force analysis, and we will discuss one problem which was asked in GATE 2018. So, the formulas we derived in yesterday's class are ఫస్ట్ పిస్టన్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేసాము. ఫామ్లో వచ్చేసరికి అంటే నెట్ ఎఫెక్టివ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ పిస్టన్ ఎఫెక్టివ్ డ్రైవింగ్ ఫోర్స్ అంటాం. సో పిస్టన్ ఎఫెక్ట్ని క్యాపిటల్ ఎఫ్తో డినోట్ చేసాము. సో ఈ కలర్ మీకు కనిపిస్తుందమ్మా? కలర్ ఓకేనా? గ్రీన్ కలర్. ఓకే ఓకే. సో force acting on that piston due to gas pressure plus if it is a vertical engine, so you will have a force that is the weight of the reciprocating parts, so plus or minus mg depending on whether the piston moves downwards or whether it is moving upward. సో దాంతోపాటు మనకి ఇనర్షియా ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇనర్షియా ఫోర్స్ మైనస్ ఎఫ్బి, అలాగే నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకవేళ తీసుకుంటే మైనస్ ఎఫ్ఎఫ్. సో ఇలాగ మనకి ఏంటంటే పిస్టన్ ఎఫెక్ట్ డిస్కస్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ ఆర్ థ్రస్ట్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్. ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్. ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ వచ్చేసరికి మనకి నిన్న ఫార్ములా ప్రకారం మన డిస్కషన్ ఫ్రమ్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ ద స్లైడర్. సో మనకి ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్ ఈజ్ ఎఫ్ బై కాస్ బీటా. దిస్ ఎఫ్ ఈస్ నథింగ్ బట్ ద పిస్టన్ ఎఫెక్ట్. ఇది పిస్టన్ ఎఫెక్ట్. ఇక్కడ బీటా అంటే ఏంటంటే కనెక్టింగ్ రాడ్ యాంగిల్ బిట్వీన్ కనెక్టింగ్ రాడ్ అండ్ లైన్ ఆఫ్ స్ట్రోక్ ఆర్ హారిజాంటల్. మనకి మనం నిన్న తీసుకున్నది ఏంటంటే హారిజాంటల్ లైన్తో చేసే యాంగిల్ తీసుకున్నాం కనెక్టింగ్ రాడ్, అది మనకి ఫోర్స్ అలాంగ్ ద కనెక్టింగ్ రాడ్. సో నెక్స్ట్ థర్డ్ ఫార్ములా వచ్చేసరికి థ్రస్ట్ ఆన్ ద సిలిండర్, థ్రస్ట్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద సిలిండర్. సో పిస్టన్ అనేది ఒక సిలిండర్ లోపల మూవ్ అవుతుంది కాబట్టి, సో మేబీ దాని వెయిట్ వల్ల కానీ సంథింగ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఏంటంటే ఆ సిలిండర్ వాల్స్ మీద మనకి సెట్ అయిన ఫోర్స్ అనేది ఎక్సెప్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ డినోటెడ్ విత్ ఎఫ్ఎన్ అండ్ దట్ వాల్యూ ఈజ్ ఎఫ్సి సైన్ బీటా, వేర్ ఎఫ్సి ఈస్ ద force along the connecting rod, or it can also be written as F into tan beta. So where F is the piston effect. సో నెక్స్ట్ వచ్చేసరికి క్రాంక్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేసాము. క్రాంక్ ఎఫెక్ట్ అంటే, సో మనం ఒక క్రాంక్ మీద ఎంతైతే ఫోర్స్, సపోజ్ ఇది మన క్రాంక్ అనుకోండి, ఈ క్రాంక్ మీద ఎంత ఫోర్స్ దాని పెర్పెండిక్యులర్గా మనం అప్లై చేస్తే, సో దీన్ని ఏమన్నాం అంటే క్రాంక్ ఎఫెక్ట్ అన్నాం. సో ఎఫ్టీని క్రాంక్ which gives the required turning moment on the crankshaft. సో ఇక్కడ పర్టికులర్ మూమెంట్ రావడానికి మనం ఎంతైతే ఫోర్స్ దానికి పర్పెండిక్యులర్గా అప్లై చేస్తున్నామో దాన్ని మనం క్రాంక్ ఎఫెక్ట్ అన్నాం. సో దానికి వచ్చేసరికి క్రాంక్ ఎఫెక్ట్ ఫార్ములా మనం డిరైవ్ చేసాము. సో సింపుల్గా అక్కడ కనెక్టింగ్ రాడ్ ఎఫ్సి ఉంటుంది కదా, ఆ ఎఫ్సిని రిజాల్వ్ చేసుకున్నాం. సో మనకి అప్పుడు ఫార్ములా ఏమొచ్చిందంటే క్రాంక్ ఎఫెక్ట్ ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి సైన్ టీటా ప్లస్ బీటా. సో ఇక్కడ నుంచి ఇంకొక ఫార్ములా ఏంటంటే ఎఫ్సి అంటే ఎఫ్ బై కాస్ బీటా కదా, అక్కడ నుంచి సైన్ టీటా ప్లస్ బీటా
మనం డెరైవ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ ఫార్ములా వచ్చేసరికి థ్రస్ట్ ఆన్ ద బేరింగ్స్. సో థ్రస్ట్ ఆన్ ద బేరింగ్స్, థ్రస్ట్ ఆన్ ద బేరింగ్స్. సో బేరింగ్స్ మీద ఉన్న థ్రస్ట్ వచ్చేసరికి మనకి, సో ఒక కాంపోనెంట్ అలాంగ్ దిస్, దీనికి పెర్పెండిక్యులర్ అంటే క్రాంక్ కి పెర్పెండిక్యులర్ గా ఒక కాంపోనెంట్ ఉంది, అది ఏంటంటే ఎఫ్టీ. సో అలాంగ్ ద క్రాంక్ ఇంకొక ఫోర్స్ కాంపోనెంట్ రిజాల్వ్ చేసాం, ఎందుకంటే మనం కనెక్టింగ్ నోడ్ లో ఉన్న ఫోర్స్ ని రిజాల్వ్ చేసాం. సో దీన్ని ఏమంటున్నాం అంటే ఎఫ్ ఆర్ అంటున్నాం. సో ఎఫ్ఆర్ ఈస్ ద థ్రస్ట్ ఆన్ ది బేరింగ్స్. అది దేనికి ఈక్వల్ అవుతుందంటే, సో ఎఫ్సి ఇంటూ కాస్ టీటా ప్లస్ బీటా, ఆర్ ఎఫ్ బై కాస్ బీటా కాస్ టీటా ప్లస్ బీటా. ఈ ఫార్ములాస్ అన్ని నిన్న డిస్కస్ చేసాం. దాంతోపాటు టర్నింగ్ మూమెంట్ ఆన్ క్రాంక్ షాఫ్ట్ అని చెప్పాము. టర్నింగ్ మూమెంట్ ఆన్ క్రాంక్ షాఫ్ట్ అంటే, సో మీకు మూమెంట్ అంటే ఆల్రెడీ తెలుసు, మూమెంట్ ఈజ్ సమ్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అబౌట్, ఐ మీన్ ఆ పాయింట్ కి ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ కొన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో టర్నింగ్ మూమెంట్ ఆన్ క్రాంక్ షాఫ్ట్ కూడా డిస్కస్ చేసాము. టర్నింగ్ మూమెంట్ ఆన్ క్రాంక్ షాఫ్ట్. సో క్రాంక్ షాఫ్ట్ మీద ఎంత టర్నింగ్ మూమెంట్ యాక్ట్ అవుతుందో డిస్కస్ చేసాం. సో టీ కింద డినోట్ చేసాము, టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్టీ ఇంటూ ఆర్. సో అక్కడ ఎఫ్టీ వచ్చేసరికి మనకి ఈ ఫార్ములా ఉంది, ఎఫ్ బై కాస్ బీటా ఇంటూ సైన్ టీటా ప్లస్ బీటా. సో అది అక్కడ రీప్లేస్ చేసి ఇంటూ ఆర్తో మల్టిప్లై చేసి సైన్ టీటా ప్లస్ బీటాని సమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా మనం నోట్ చేసి, సో అల్టిమేట్గా మనం ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చాము. సో అది ఏంటంటే పిస్టన్ ఎఫర్ట్ ఎఫ్ ఇంటూ ఆర్ ఇంటూ సైన్ టీటా ప్లస్ సైన్ 2 theta divided by 2 into root over n square minus sin square theta. So this is the formula for turning moment on crankshaft. ఇదంతా కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే హారిజాంటల్ గ్యాస్ ఇంజిన్ ఇచ్చారు. సో హారిజాంటల్ గ్యాస్ ఇంజిన్ రన్నింగ్ అట్ 210 RPM అని ఇచ్చారు. హారిజాంటల్ గ్యాస్ ఇంజిన్ రన్నింగ్ అట్ 210 RPM. సో మనం యాక్చువల్గా ఫార్ములాస్లో మనం యూస్ చేసేది ఎప్పుడు కూడా యాంగులర్ వెలాసిటీ ఒమేగా యూస్ చేస్తాము, ఆర్పిఎం ఏమి యూస్ చేయము, మనం ఒమేగా మాత్రమే యూస్ చేస్తాం. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πn/60. సో అక్కడ నుంచి 2 ఇంటూ పై ఎన్ అంటే ఎంత, 210 RPM ఇచ్చారు, 210/60. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఆర్పిఎంని ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. రేడియన్స్ పర్ సెకండ్లోకి ఫస్ట్ కన్వర్ట్ చేస్తాం. సో అప్పుడు ఒమేగా ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్గా 22 రేడియన్స్ పర్ సెకండ్ వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, హ్యాస్ ఎ బోర్ ఆఫ్ 220 millimeters. సో బోర్ వాల్యూ ఇచ్చారు. అసలు బోర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను మొన్న. సో ఒక సిలిండర్ ఉంది. సో సిలిండర్ లోపల యాక్చువల్గా పిస్టన్ ఉంటుంది కదా, ఇలా ఒక మన పిస్టన్ ఉంటుంది. సో దీని యొక్క డయామీటర్ ఆఫ్ దట్ సిలిండర్ ఏంటంటే బోర్ అంటాం. బోర్, దీని వాల్యూ ఎంత ఇచ్చారు, 220 millimeters ఇచ్చారు. 220 millimeters ఇచ్చారు. సో బోర్ వాల్యూ ఈజ్ 220 millimeters ఇచ్చారు. సో నెక్స్ట్ దాంతోపాటు అంటే స్ట్రోక్ ఆఫ్ 440 millimeters ఇచ్చారు. స్ట్రోక్ వాల్యూ ఎంత ఇచ్చారంటే 440 millimeters ఇచ్చారు. సో నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్ ఈజ్ 924 millimeters long and the reciprocating parts weigh 20 kg. సో కనెక్టింగ్ రాడ్ లెంత్ ని స్మాల్ ఎల్ తో డినోట్ చేస్తాం, దాని లెంత్ ఎంత ఇచ్చారంటే 924 millimeters ఇచ్చారు. సో ఎట్ ద సేమ్ టైం మాస్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ పార్ట్స్ వెయ్యి 20 kg అన్నారు. సో ఇక్కడ ఇండైరెక్ట్ గా మనకి రెసిప్రోకేటింగ్ పార్ట్స్ అంటే ఏముంటాయి, సో మన స్లైడర్ క్రాంక్ మెకానిజం రెసిప్రోకేటింగ్ ఇంజిన్ లో. సో మనకి రెసిప్రోకేటింగ్ పార్ట్స్ అంటే నథింగ్ బట్ స్లైడరే కదా రెసిప్రోకేట్ అవుతూ ఉంటుంది. సో దాని యొక్క మాస్ ఇచ్చారు, మాస్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ పార్ట్స్ ఎంత ఇచ్చారంటే 20 kg ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసరికి వెన్ ద క్రాంక్ హ్యాస్ టర్న్డ్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees ఫ్రమ్ ద ఇన్నర్ డెడ్ సెంటర్. సో ఇప్పుడు టీటా యాంగిల్ ఇచ్చారు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటా యాంగిల్ ఎంత ఇచ్చారంటే 30 degrees ఫ్రమ్ ఇన్నర్ డెడ్ సెంటర్ అన్నారు, ఫ్రమ్ ఇన్నర్ డెడ్ సెంటర్. సో దీని డయాగ్రామ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే, సో హారిజాంటల్ గ్యాస్ ఇంజిన్ అన్నారు కదా, సో మనం ఏదైతే నిన్న డిస్కస్ చేసామో సో సేమ్ అదే డయాగ్రామ్. సో దిస్ ఈజ్ అవర్ సపోజ్ ఇది మన ఇంజిన్, దీని లోపల యాక్చువల్గా ఈ సిలిండర్ లోపల మనకి ఇది స్లైడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది క్రాంక్, ఇదేమో కనెక్టింగ్ రాడ్, ఈ స్లైడర్, సో ఇది సిలిండర్, సో విచ్ ఈస్ ఎ ఫిక్స్డ్ లింక్. సో మనకి ఈ స్లైడర్ అనేది ఈ సిలిండర్ లోపల, ఈ స్లైడర్ ఉంది కదా, ఆ సిలిండర్ లోపల ఏంటంటే ఒక సెట్ అయిన పోర్షన్ వరకు అది మూవ్ అవుతుంది. సో సో ఒకటి ఏంటంటే ఇన్నర్ డెడ్ సెంటర్ అంటారు, ఇంకోటి ఏంటంటే అవుటర్ డెడ్ సెంటర్ అంటారు. ఇన్నర్ డెడ్ సెంటర్, ఇంకోటి ఏంటి అవుటర్ డెడ్ సెంటర్, ఐడిసి అండ్ ఓడిసి. అవుటర్ డెడ్ సెంటర్, ఈ ఇన్నర్ డెడ్ సెంటర్ అవుటర్ డెడ్ సెంటర్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటారు, స్ట్రోక్ అంటారు. సో మనకి ఇండైరెక్ట్ గా స్ట్రోక్ వాల్యూ ఇచ్చారు. సో అంటే ఇక్కడ మీరు ఈ ప్రాబ్లంలో మీకు క్రాంక్ లెంత్ ఎక్కడ మెన్షన్ చేయలేదు చూడండి. సో క్రాంక్ లెంత్ ఎక్కడ మెన్షన్ చేయలేదు మనకి. ఇక్కడ చూడండి స్ట్రోక్ బోర్ ఇచ్చారు, అలాగే ఇక్కడ చూడండి కనెక్టింగ్ రాడ్ లెంత్ ఇచ్చారు, అంతేగాని మనకి ఇక్కడ క్రాంక్ లెంత్ ఏం మెన్షన్ చేయలేదు. సో ఇండైరెక్ట్ గా స్ట్రోక్ కి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన స్ట్రోక్ కి మనకున్న క్రాంక్ లెంత్ ఆర్ కి ఉన్న ఒక రిలేషన్ ఉంది. సో అంటే స్ట్రోక్ అంటే ఇండైరెక్ట్ గా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ అనేది ఇండైరెక్ట్ గా సో క్రాంక్ లెంత్ కి ఎలా రిలేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఒక ఫార్ములా డెరైవ్ చేసాం, ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్, సో ఇది కదా, ఐ మీన్ క్రాంక్ యాంగిల్ టీటా అంటే ఈ యాంగిల్. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ ఒక ఫార్ములా డెరైవ్ చేసాం, x ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ట్ సమ్ ఫార్ములా ఉంటుంది కదా. సో ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా, ఇది ఫార్ములా ఉంటుంది. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ అంటే ఇనీషియల్గా క్రాంక్ అనేది సపోజ్ 0 degrees చేస్తుంది. సో అప్పుడు మనకి మెకానిజం ఎలా ఉంటుంది, సో క్రాంక్ కనెక్టింగ్ రాడ్, సో ఎట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees, సో కనెక్టింగ్ రాడ్ క్రాంక్ ఒకే లైన్లో ఉంటాయి. సో కనెక్టింగ్ రాడ్ ఇదేమో క్రాంక్ అనుకోండి. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ ఎంత ఉంటుంది, సో ఇనీషియల్గా ఇది ఏం డిస్ప్లేస్ అవ్వట్లేదు, ఇది ఎక్కడ ఉందంటే ఇన్నర్ డెడ్ సెంటర్ దగ్గర ఉంది. సో ఇనీషియల్గా మనకి పిస్టన్ అనేది ఇన్నర్ డెడ్ సెంటర్ దగ్గర ఉంది, ఐడిసి దగ్గర. సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది వాల్యూ, సో డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఈజ్ 0 ఉంటుంది. సో మీరు ఫార్ములాలో కాస్ 0 సబ్స్టిట్యూట్ చేయండి మీకు సరిపోతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 0 degrees, ఎందుకంటే ఇనీషియల్గా క్రాంక్ ఎటువంటి రొటేషన్ లేదు. సో దట్ పిస్టన్ ఈజ్ అట్ ఇన్నర్ డెడ్ సెంటర్. సో 1 మైనస్ కాస్ 0 ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ 0.
సో ఇండైరెక్ట్గా ఈ సైన్ స్క్వేర్ జీరో అంటే జీరో వస్తుంది, రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ అంటే ఎన్ వస్తుంది. సో ఇది జీరో అయిపోతుంది. అలాగే 1 మైనస్ కాస్ జీరో అంటే 1. సో మొత్తం ఈ ఎక్స్ మొత్తం ఎంత అవుతుంది, జీరో అవుతుంది. అంటే ఇనీషియల్గా మనకి క్రాంక్ 0 డిగ్రీస్ చేస్తున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు ద లైన్ ఆఫ్ స్ట్రోక్, సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ ఎంత అంటే జీరో, అది ఇంకా డిస్ప్లేస్ అవ్వలేదు ఎందుకంటే క్రాంక్ ఇంకా రొటేట్ అవ్వలేదు. సో ఎప్పుడైతే మనకి అది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, క్రాంక్ రొటేట్ ఇక్కడ టీటా డిగ్రీస్ ఉంది కదా, సో ఎప్పుడైతే క్రాంక్ టర్న్ అవుతుందో, సో ఎప్పుడైతే క్రాంక్ టర్న్ అవ్వడం స్టార్ట్ చేస్తుందో, సో అప్పుడు ఏంటంటే సారీ ఇక్కడ మనకి ఇది మూవ్ అవడం వల్ల క్రాంక్ ఇలా రొటేట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే పిస్టన్ డిస్ప్లేస్ అవుతుంది, కరస్పాండింగ్గా క్రాంక్ అనేది రొటేట్ అవుతుంది. సో displacement of the piston at outer dead center at theta is equal to 180 degrees. అంటే theta 180 degrees అంటే మనకి ఇండైరెక్ట్ గా మెకానిజం అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సపోజ్ ఇనీషియల్ గా టీటా అంటే సమ్ 0 డిగ్రీస్ అంటే ఇక్కడ ఉంటుంది క్రాంక్. సో ఒకవేళ టీటా 180 డిగ్రీస్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది క్రాంక్. సో టీటా 180 డిగ్రీస్ దగ్గర మనకి పిస్టన్ అనేది అవుటర్ డెడ్ సెంటర్ దగ్గర ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇది క్రాంక్. సో అప్పుడే కదా గా ఇది రైట్ సైడ్ ఉంటుంది, టువర్డ్స్ రైట్ మ్యాక్సిమం పొజిషన్లో ఉంటుంది. అంటే అవుటర్ డెడ్ సెంటర్ దగ్గర ఎప్పుడైతే టీటా 180 డిగ్రీస్ ఉందో కరస్పాండింగ్గా ఈ స్లైడర్ అనేది అవుటర్ డెడ్ సెంటర్ దగ్గర ఉంటుంది. సో దట్ ఈస్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్. సో ఎట్ టీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవర్ స్లైడర్ విల్ బి ఎట్ అవుటర్ డెడ్ సెంటర్ దగ్గర ఉంటుంది. సో డయాగ్రామ్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి ఏంటంటే రెండు కూడా సో నేను యాక్చువల్గా రెండు ఒకే లైన్లో డ్రా చేయాలి, బట్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారని ఇలా డ్రా చేశాను. ఇక్కడ క్రాంక్ ఉంటే దాని పైననే మనకి కోలీనియర్గా ఏంటంటే మనకి కనెక్టింగ్ రోడ్ ఉంటుంది, ఇది కనెక్టింగ్ రోడ్ ఎల్. సో ఇది అవుటర్ డెడ్ సెంటర్. సో ఎట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మనకి ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆ టీటా 180 డిగ్రీస్ దగ్గర మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. అంటే ఇన్నర్ డెడ్ సెంటర్ టు అవుటర్ డెడ్ సెంటర్ మనకి యాక్చువల్గా పిస్టన్ అనేది మూవ్ అవుతుంది. సో ఇదేంటి స్ట్రోక్. సో ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ అనేది అట్ 180 డిగ్రీస్ దగ్గర కనుక్కున్నాం అంటే మనకి ఇండైరెక్ట్గా స్ట్రోక్ వాల్యూ కనుక్కున్నట్టు. సో ఇన్ బిట్వీన్ 0 to 180 డిగ్రీస్ మనకి ఎంత డిస్ప్లేస్ అవుతుంది పిస్టన్ అనేది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ 180 డిగ్రీస్ ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ 180. సైన్ 180 అంటే 0. సో మనకి ఇక్కడ ఎన్ స్క్వేర్ రూట్ ఎన్ స్క్వేర్ అంటే ఎన్ వస్తుంది, మళ్ళీ ఇది 0 అయిపోతుంది. సో నెక్స్ట్ 1 మైనస్ కాస్ 180 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ 180 అంటే -1 అవుతుంది. కాస్ 180 అంటే -1 అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఇంటూ -1 అంటే +1. సో 1 + 1 2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2r. సో స్ట్రోక్ వాల్యూ ఈజ్ 2r. సో స్ట్రోక్ వాల్యూకి అండ్ క్రాంక్ రేడియస్కి ఇప్పుడు రిలేషన్ వచ్చింది కదా, స్ట్రోక్ ఈజ్ నథింగ్ బట్ 2 into r. స్ట్రోక్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 2 into r. సో అక్కడ మనకి స్ట్రోక్ వాల్యూ ఎంత ఇచ్చారంటే మనకి క్వశ్చన్లో స్ట్రోక్ ఈజ్ 440 millimeters ఇచ్చారు. ఇక్కడ చూడండి, స్ట్రోక్ వాల్యూ ఈజ్ 440
440 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో అంటే మీటర్స్లో మార్చాలి అంటే 440/1000 అంటే 0.44 మీటర్స్ వస్తుంది. సో ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్ట్రోక్ బై 2 which is equal to 440 millimeters by 2 which is equal to 0.44 meters by 2. సో r is equal to 0.22 meters. సో మనకి స్ట్రోక్ వాల్యూ ఇండైరెక్ట్ గా ఇచ్చారు అంటే ఆర్ వాల్యూ అని కనుక్కోవచ్చు. సో మాక్సిమం గేట్ క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు మీకు స్ట్రోక్ అనే మెన్షన్ చేస్తారు, కానీ ఐ మీన్ క్రాంక్ రేడియస్ మేబీ చెప్పకపోవచ్చు, ఎందుకంటే ఈ రిలేషన్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకోవచ్చు వాళ్ళు. సో స్మాల్ ఆర్ ఈక్వల్ టు సమ్ 0.22 మీటర్స్. సో అలాగే ఒమేగా వాల్యూ క్యాలిక్యులేట్ చేసాము. ఒమేగా ఎంత అంటే 22 రేడియన్స్ పర్ సెకండ్ వచ్చింది. నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్ లెంత్ ఎంత ఇచ్చారంటే 924 ఇచ్చారు కదా. సో 924 అంటే 0.924 మీటర్స్. సో ఇంకా మాస్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ పార్ట్స్ ఇచ్చారు, ఎంత అంటే 20 kg ఇచ్చారు. సో మనకి ఆర్ వాల్యూ ఎంత వచ్చిందంటే 0.22 మీటర్స్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎన్ ఈజ్ నథింగ్ బట్ L/R. సో రేషియో కదా. సో 0.924 డివైడెడ్ బై 0.22, దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ వాల్యూ వస్తుంది. సో ఎన్ వాల్యూ అనేది 4.2 ఎంత వస్తుంది. సో మనకి ఇక్కడ సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే θ 30 degrees రొటేట్ అయ్యేసరికి ఫ్రమ్ ద ఇన్నర్ డెడ్ సెంటర్, సో ద గ్యాస్ ప్రెజర్స్ ఆన్ ద కవర్ అండ్ ద క్రాంక్ సైడ్స్ ఆర్ 500 kN/m² అండ్ 60 kN/m² ఇచ్చారు. సో మనకి పిస్టన్ దగ్గర ఐ మీన్ ఇలా ఒక పిస్టన్ ఉంది కదా సిలిండర్ లోపల, ఇక్కడ ఉన్న P1 ఇచ్చారు, అలాగే ఇటు సైడ్ ఉన్న P2 వాల్యూ ఇచ్చారు. P1 ఈజ్ గ్యాస్ సైడ్ ఎక్కువ ప్రెజర్ ఉంటుంది కదా, 500 kN/m² ఉంది. సో ఇక్కడ కవర్ ఎండ్ అన్నారు. సో కవర్ ఎండ్ అంటే సో మనకి పిస్టన్ ఈ సైడ్ ఉన్న ఎండ్. సో క్రాంక్ సైడ్ ఎంత ఇచ్చారంటే 60 kN/m² ఇచ్చారు. సో నేను డిస్ప్లేస్మెంట్ ఇక్కడ మీకు స్ట్రోక్ వాల్యూ చెప్పినప్పుడు θ 0 degrees to 180 degrees స్ట్రోక్ వాల్యూ చెప్పినప్పుడు 0 degrees to 180 degrees చెప్పాను కదా. నేను θ 30 degrees తీసుకోవట్లేదు, అది ఓన్లీ నేను స్ట్రోక్కి క్రాంక్ రేడియస్కి రిలేషన్ తీసుకురావడం గురించి నేను ఇది రాశాను. నేను ఇది ప్రాబ్లంతో సంబంధం లేదు యాక్చువల్గా. సో మనకి క్రాంక్ రేడియస్కి స్ట్రోక్కి ఉన్న రిలేషన్ కోసం ఇక్కడ ఇది నేను రాశాను, θ 0 degrees, θ 180 degrees. సో డిటర్మైన్ డయామీటర్ ఆఫ్ ద పిస్టన్ రాడ్ ఈజ్ 40 millimeters ఇచ్చారు. పిస్టన్ రాడ్ యొక్క డయామీటర్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఏమన్నారంటే టర్నింగ్ మూమెంట్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్ అన్నారు, అలాగే థ్రస్ట్ ఆన్ ద బేరింగ్స్ అన్నారు. సో నెక్స్ట్ ఇంకొక ఈ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ మనం ఫ్లై వీల్స్ డిస్కస్ చేసినప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. టర్నింగ్ మూమెంట్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్, నెక్స్ట్ థ్రస్ట్ ఆన్ ద బేరింగ్స్. ఓకే, ఫస్ట్ ఏంటంటే టర్నింగ్ మూమెంట్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్. టర్నింగ్ మూమెంట్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్నింగ్ మూమెంట్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్ ఫార్ములా రాసి మనకి ఏవైతే పారామీటర్ అవసరం అవుతున్నాయో సో అవి కనుక్కుందాం. టర్నింగ్ మూమెంట్ F/R ఇంటూ సో రెండు ఫార్ములాస్ ఉన్నాయి, F/R ఇంటూ సమ్ సైన్ θ ప్లస్ సైన్ 2θ డివైడ్ బై 2 ఇంటూ √n² మైనస్ సైన్ స్క్వేర్ θ. ఇదొక ఫార్ములా ఉంది. అలాగే అంటే ఇనీషియల్గా మనం రాసిన ఫార్ములా ఏంటంటే FT ఇంటూ R అని రాసాం కదా, అక్కడ నుంచి F/cos బీటా ఇంటూ సైన్ θ ప్లస్ బీటా ఇంటూ ఆర్. సో యాక్చువల్గా మనం ఈ ఫార్ములా నుంచి ఇది వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిస్టన్ ఎఫెక్ట్ కనుక్కోవాలి. సో రెండు ఫార్ములాస్లో కూడా మనకి క్యాపిటల్ F అనే వాల్యూ ఉంది కదా,
ఈ క్యాపిటల్ ఎఫ్ అనేది ఫస్ట్ కనుక్కోవాలి మనం, అంటే పిస్టన్ ఎఫెక్ట్ కనుక్కోవాలి. సో పిస్టన్ ఎఫెక్ట్ ఎఫ్ వాల్యూ మనకి ఫార్ములా రాసాం కదా మనం, ఐ మీన్ ఫోర్స్ డ్యూ టు గ్యాస్ ప్రెషర్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ ఎంజీ అన్నాము. సో ఇక్కడ ఏంటంటే మీకు క్వశ్చన్లో ఇచ్చింది అంటే హారిజాంటల్ ఇంజిన్ అని ఇచ్చారు. హారిజాంటల్ ఇంజిన్లో మనకి వెయిట్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ మాస్ అనేది, సో మనకి అది ఎటువంటి ఎఫెక్ట్ అలాంగ్ ద లైన్ ఆఫ్ స్ట్రోక్ చూపించదు. ఎందుకంటే సో ఇది హారిజాంటల్ ఇంజిన్ కాబట్టి, సో వెయిట్ వచ్చేసరికి వెయిట్ సంథింగ్ ఇక్కడ ఉందనుకోండి, మనకి యాక్చువల్గా పిస్టన్ డ్రైవ్ చేయడం అంటే ఏ డైరెక్షన్లో డ్రైవ్ చేస్తాము, అలాంగ్ ద హారిజాంటల్ డైరెక్షన్లో డ్రైవ్ చేయాలి. కానీ ఈ వెయిట్ అనేది అలాంగ్ ద లైన్ ఆఫ్ స్ట్రోక్ లేదు. ఒకవేళ వెర్టికల్ ఇంజిన్ అయితే ఓకే, ఐ మీన్ అలాంగ్ ద లైన్ ఆఫ్ స్ట్రోక్ అది డ్రైవ్ చేస్తుంది ఈ వెయిట్ కూడా. కానీ ఇది హారిజాంటల్ ఇంజిన్, హారిజాంటల్ ఇంజిన్లో స్లైడర్ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో స్లైడ్ అవుతుంది, అలాగే వెయిట్ అనేది వెర్టికల్గా డౌన్వర్డ్ ఉంది. సో ఈ వెయిట్ ఆఫ్ ద రిసిప్రోకేటింగ్ మాస్ అనేది దీని యొక్క మోషన్ డిక్టేట్ చేయట్లేదు. సో ఈ వెయిట్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు పిస్టన్ ఎఫర్ట్ గురించి. సో పిస్టన్ ఎఫర్ట్ ఫార్ములాలో మనం ఎంజీ వాల్యూని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ ద కేస్ ఆఫ్ హారిజాంటల్ ఇంజిన్. సో ఇది జీరో చేయండి, జస్ట్ జీరో తీసుకుంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎంజీ జీరో అంటే ఐ మీన్ వెయిట్ జీరో అవుతున్నట్టు కాదు, అక్కడ పిస్టన్ ఎఫెక్ట్ దగ్గర మనం ఆ ఫోర్స్ ఉండదని తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇనర్షియా ఫోర్స్, నెక్స్ట్ దాంతోపాటు సమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంటుంది కదా. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏమి ఇవ్వలేదు, సో అందుకు అది కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్సో నెగ్లెక్టెడ్. సో ఇంకా ఫార్ములా ఏమవుతుందంటే పిస్టన్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ డ్యూ టు గ్యాస్ ప్రెషర్, ఇది పిస్టన్ ఎఫెక్ట్. ఫోర్స్ డ్యూ టు గ్యాస్ ప్రెషర్స్, ఎఫ్ఐ అంటే ఇనర్షియా ఫోర్స్. సో ఈ రెండు ఫోర్సెస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే సో మనం ఐ మీన్ పిస్టన్ ఎఫెక్ట్ కనుక్కోగలం. సో అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన పిస్టన్ ఎఫెక్ట్ని ఈ ఎఫ్లో కానీ లేదంటే ఈ క్యాపిటల్ ఎఫ్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ డ్యూ టు గ్యాస్ ప్రెషర్స్ కనుక్కుందాం. ఓకే, సో ఫోర్సెస్ డ్యూ టు గ్యాస్ ప్రెషర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇలా పిస్టన్ ఉంది. సో దీనికి పిస్టన్కి ఒక సైడ్ పిస్టన్ రాడ్ ఉంటుంది. సో ఇలా పిస్టన్ రాడ్ ఉంటుంది. సో నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియా అండ్ రైట్ సైడ్ ఉన్న ఏరియా డిఫరెంట్ అని చెప్పాను, ఎందుకంటే ఇక్కడ పిస్టన్ రాడ్ అటాచ్ చేసాం కదా. సో ఈ ఏరియా అనేది ఉండదు మనకి రైట్ సైడ్. సో అందుకోసం ఈ స్మాల్ ఏరియాని మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన రైట్ సైడ్ ఏరియా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో సపోజ్ ఇక్కడ గ్యాస్ ప్రెషర్ సపోజ్ P1 వాల్యూ ఉంది, సో P1 ఉంది, గ్యాస్ ప్రెషర్ P1 ఉంది. దీని వాల్యూ ఎంత ఇచ్చారంటే క్వశ్చన్లో సో 500 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసరికి రైట్ సైడ్ ప్రెషర్ ఎంత ఇచ్చారంటే P2 వాల్యూ ఈజ్ 60 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చారు. సో ఇక్కడ మనం
ఇక్కడ ఏరియా A1 మెన్షన్ చేశారు. ఈ ఏరియా ఎక్కడి నుంచి వస్తుందంటే బోర్ వాల్యూ. సో ఇక్కడ బోర్ వాల్యూ ఇచ్చారు, అంటే సిలిండర్ యొక్క డయామీటర్ ఇచ్చారు, బోర్ వాల్యూ. ఆ బోర్ వాల్యూ ఎంత ఇచ్చారంటే 220 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో అంటే ఇండైరెక్ట్ గా A1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే A1, సో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియా A1 అంటే π/4 d1 స్క్వేర్. సో π/4 d1 స్క్వేర్. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియా కావాలి. సో అది ఇండైరెక్ట్ గా సిలిండర్ లోపల ఉంది కదా పిస్టన్. సో ఒక సిలిండ్రికల్, ఒక సర్క్యులర్ ఏరియా ఉంటుంది. సో మనకి ఈ సిలిండర్ యొక్క డయామీటర్ ఇండైరెక్ట్ గా ఎంత ఇచ్చారు, మనకి బోర్ వాల్యూ ఎంత ఇచ్చారు, 220 మిల్లీమీటర్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డయామీటర్ ఎంత ఇచ్చారంటే 0.22 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో బోర్ ఈజ్ నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ 0.22 మీటర్స్. సో అక్కడ నుంచి A1 వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో D1 ఈజ్ ఈక్వల్ టు 0.22. ఇది పిస్టన్ రాడ్ ఇది. సో A1 ఈజ్ ఈక్వల్ టు π/4 d1 స్క్వేర్. D1 అంటే 0.22 స్క్వేర్. ఇది ఒక ఫస్ట్ ఏరియా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి A2 వాల్యూ కావాలి. సో A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు A1. సో ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో దీనికోసం ఆల్రెడీ ఒక పిస్టన్ రాడ్ డయామీటర్ ఇచ్చారు చూడండి. సో డయామీటర్ ఆఫ్ ద పిస్టన్ రాడ్ మెన్షన్ చేశారు అక్కడ. సో డయామీటర్ ఆఫ్ ద పిస్టన్ రాడ్ ఈజ్ 40 మిల్లీమీటర్స్ అని మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనం ఏరియా అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలం. రైట్ సైడ్ ఉన్న ఏరియా, సో రైట్ సైడ్ ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి చూడండి. సో నార్మల్గా ఇక్కడ రాడ్ లేకపోతే అక్కడ A1 ఉంటుంది, కానీ ఇక్కడ రాడ్ ఉండడం వల్ల సో ఇది A1, ఇది A2. సో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సిన ఏరియా ఏంటి, A1 మైనస్ A2. ఎందుకంటే ఈ ఏరియా మీద మాత్రమే మనకి ప్రెజర్ యాక్ట్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ పిస్టన్ రాడ్ ఉంది అడ్డంగా, ఆ పిస్టన్ మీద ఇంకా ఈ ఏరియాలో ఎటువంటి ప్రెజర్ యాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే పిస్టన్ రాడ్ అటాచ్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు రైట్ సైడ్ ఏరియా కావాలి అంటే సో రైట్ సైడ్ ఏరియా, సపోజ్ రైట్ సైడ్ ఏరియాని A2 అనుకుందాము. సో రైట్ సైడ్ ఏరియా సపోజ్ A2 అనుకుంటున్నాం. దీని వాల్యూ ఎలా వస్తుంది, ఇక ఆల్రెడీ మొత్తం ఓవరాల్ ఏరియా ఎంత అవుతుంది, A1 అవుతుంది. దీంట్లోంచి పిస్టన్ రాడ్ యొక్క ఏరియా తీసేయాలి, పిస్టన్ రాడ్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా. ఇక్కడ దీనికి ఆల్రెడీ డయామీటర్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 40 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో దీని డయామీటర్ ఆల్రెడీ మెన్షన్ చేశారు, దీని డయామీటర్ ఎంత అంటే 40 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ 0.04 మీటర్స్ అవుతుంది పిస్టన్ రాడ్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా. ఇప్పుడు మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి దీని నుంచి. సో ఎంటైర్ ఏరియా A1 లోంచి మనం ఈ పిస్టన్ రాడ్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా సబ్ట్రాక్ట్ చేయాలి. సో మైనస్ π/4 ఇంటూ స్మాల్ d స్క్వేర్. సో ఇప్పుడు A2 ఈజ్ ఈక్వల్ టు A1 అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ, సో దట్ ఈస్ నథింగ్ బట్ π/4 సమ్ 0.22 స్క్వేర్ మైనస్ π/4 ఇంటూ డి. డి అంటే డయామీటర్ ఆఫ్ ద పిస్టన్ రాడ్, ఆ వాల్యూ ఎంత అంటే 0.04 మీటర్స్, 0.04 మీటర్స్ స్క్వేర్. సో
సో ఇప్పుడు ఇండైరెక్ట్ గా A2 వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసాం. అంటే మనం పిస్టన్ యొక్క లెఫ్ట్ సైడ్ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాం. అది డైరెక్ట్ గా బోర్ యొక్క డయామీటర్, బోర్ వాల్యూ నుంచి వస్తుంది. బోర్ ఈజ్ నథింగ్ బట్ ద డయామీటర్ ఆఫ్ ద సిలిండర్. సో అక్కడ నుంచి డైరెక్ట్ గా A1 వాల్యూ ఈజీగా మనం కనుక్కోగలం. సో కమింగ్ టు రైట్ సైడ్ ఏరియా వచ్చేసరికి పిస్టన్ రాడ్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా అనేది సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి సో మన కరస్పాండింగ్ ఏరియాని A1 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో అందుకోసం వాళ్ళు ఆల్రెడీ డయామీటర్ ఆఫ్ ద పిస్టన్ రాడ్ సమ్ 40 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో అక్కడ నుంచి మనం ఆ వాల్యూని ఆ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ దట్ పిస్టన్ రాడ్ ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి A2 వాల్యూ వస్తుంది. సో మనకి లెఫ్ట్ సైడ్ ఏరియా వచ్చింది, అలాగే రైట్ సైడ్ ఏరియా వచ్చింది. సో వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ గ్యాస్ ఫోర్స్ డ్యూ టు గ్యాస్ ప్రెజర్. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఎఫ్పి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మీకు ఆల్రెడీ డిస్కస్ చేస్తాం P1A1 మైనస్ P2A2. సో P1 అంటే 500 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చారు కదా, 500 కిలో న్యూటన్స్, 500 ఇంటూ 10 క్యూబ్. ఫైవ్ హండ్రెడ్ ఇంటూ 10 క్యూబ్ ఇంటూ ఏరియా. ఏరియా అంటే మీరు ఇక్కడ పైన కనుక్కున్న వాల్యూ, ఈ ఏరియా చూడండి, ఈ వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే P2 ఏరియా, P2 ప్రెజర్ ఫోర్స్ ఎంత ఇచ్చారంటే 60 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చారు. ఇంటూ A2 వాల్యూ అనేది మనకి ఈ ఓవరాల్ ఏరియా. ఈ వాల్యూస్ మనం మీరు సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోండి. ఈ ఫోర్స్ ఎంత వస్తుందంటే అరౌండ్ 16,801 న్యూటన్స్ వస్తుంది. 16,801 న్యూటన్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఫార్ములాలో పిస్టన్ ఎఫర్ట్ వాల్యూలో మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఈ ప్రెజర్ ఫోర్స్ ఆల్రెడీ మనం కనుక్కున్నాము. సో ఎఫ్పి వాల్యూ మనం కనుక్కున్నాం. సో ఇంకా ఏ ఫోర్స్ కనుక్కోవాలంటే ఇనర్షియా ఫోర్స్ కనుక్కోవాలి. సో ఇనర్షియా ఫోర్స్ కనుక్కోవడానికి మన దగ్గర ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది. సో ఇనర్షియా ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ m ఇంటూ r ఇంటూ ఒమేగా స్క్వేర్. ఓకే, ఓకే. ఇనర్షియా ఫోర్స్ ఎఫ్ఐ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే m ఇంటూ r ఇంటూ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా ప్లస్ కాస్ 2θ బై n. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇనర్షియా ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ పార్ట్స్ ఇంటూ ద యాక్సిలరేషన్. దిస్ ఈజ్ ద నథింగ్ బట్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద పిస్టన్. సో ఇది ఆల్రెడీ మనం డిరైవ్ చేసుకున్నాం. సో ఇనర్షియా ఫోర్స్ ఈజ్ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m అంటే మాస్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ పార్ట్స్. సో మాస్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ పార్ట్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ పిస్టన్ ఇన్ దిస్ కేస్. దీని వాల్యూ ఎంత ఇచ్చారంటే 20 kgs ఇచ్చారు కదా. సో 20 ఇంటూ రేడియస్ ఎంత వచ్చింది మనకి 0.22 వచ్చింది. ఎందుకంటే మనకి స్ట్రోక్ వాల్యూ ఇచ్చారు, అక్కడ నుంచి ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం కదా 0.22. అలాగే ఒమేగా వచ్చేసరికి 22 రేడియన్స్ పర్ సెకండ్. టీటా వాల్యూ వచ్చేసరికి 30 డిగ్రీస్ ఇచ్చారు. ఎప్పుడైతే క్రాంక్ 30 డిగ్రీస్ రొటేట్ అవుతుందో అప్పుడు కరస్పాండింగ్ గా ఉన్న వాల్యూస్ అనేవి కనుక్కోమన్నారు. సో టీటా 30 డిగ్రీస్ ఇచ్చారు. సో మొత్తం అన్ని వాల్యూస్ తెలుసు, మనం ఇనర్షియా ఫోర్స్ కూడా మనం కనుక్కోగలం. ఆర్ అంటే 0.22 ఇంటూ ఒమేగా అంటే 22 రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్ కాస్ 30 ప్లస్ కాస్ 60 బై ఎన్. ఎన్ అంటే L/R చేసాం ఇందాక, 4.2 వచ్చింది. సో ఇనర్షియా ఫోర్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయగలం. సో ఇనర్షియా ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ 2098 న్యూటన్స్ వస్తుంది. సో ఇండైరెక్ట్ గా మనకి పిస్టన్ ఎఫర్ట్ వస్తుంది. పిస్టన్ ఎఫర్ట్ F ఈజ్ ఈక్వల్ టు ఎఫ్టి. సో నేను
యాక్చువల్గా ఇక్కడ మైనస్ ప్లేస్ చేసుకోవాలి, ఎందుకంటే యాక్సలరేషన్కి ఆపోజిట్గా ఉంటుందని చెప్పాను కదా. సో మైనస్ మైనస్, సో మైనస్ ఇక్కడ ప్లేస్ చేస్తారంటే మీరు ఇక్కడ జస్ట్ యాడ్ చేయండి సరిపోతుంది. సో ఫోర్స్ డ్యూ టు గ్యాస్ ప్రెజర్స్ ఎంత వచ్చిందంటే అది 16,801 న్యూటన్స్ వచ్చింది. సో అలాగే ఇదేమో -2098 న్యూటన్స్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మనకి పిస్టన్ ఎఫెక్ట్ వాల్యూ ఎంత వస్తుందంటే, పిస్టన్ ఎఫెక్ట్ వాల్యూ F ఈజ్ ఈక్వల్ టు సమ్ 14,703 న్యూటన్స్ వచ్చింది. సో పిస్టన్ ఎఫెక్ట్ మీరు క్యాలిక్యులేట్ చేశారంటే మనం టర్నింగ్ మూమెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో పిస్టన్ ఎఫెక్ట్ వచ్చిందంటే టర్నింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో డైరెక్ట్గా ఉన్న ఫార్ములా ఏంటంటే T ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ R సైన్ టీటా ప్లస్ సైన్ 2θ బై 2 ఇంటూ రూట్ అవర్ n² మైనస్ sin² θ. ఎఫ్ అంటే ఎంత వచ్చింది వాల్యూ 14,703 న్యూటన్స్ వచ్చింది. ఇంటూ ఆర్ రేడియస్ ఎంత 0.22, సైన్ టీటా అంటే సైన్ 30 ప్లస్ సైన్ 60 డివైడెడ్ బై 2 ఇంటూ రూట్ అవర్ ఎన్ వాల్యూ ఎంతంటే 4.2² మైనస్ సైన్ 30² సైన్ 30. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే యువర్ టర్నింగ్ మూమెంట్ ఆన్ ద ర్యాంక్ షాఫ్ట్ ఎంత వస్తుందంటే, సో మీరు ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు, లేదంటే ఎఫ్ బై కాస్ బీటా సైన్ టీటా ప్లస్ బీటా ఇంటూ ఆర్ ఏదైనా యూస్ చేయొచ్చు, కాకపోతే ఎక్స్ట్రాగా బీటా కనుక్కోవాలి. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే సమ్ 1953 న్యూటన్ మీటర్ వాల్యూ వస్తుంది, న్యూటన్. సో అది దట్ ఈస్ అ టర్నింగ్ మూమెంట్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, నెక్స్ట్ థ్రస్ట్ ఆన్ ద బేరింగ్స్ కనుక్కోమన్నారు. సో థ్రస్ట్ ఆన్ ద బేరింగ్స్ ఫార్ములా ఆల్రెడీ ఉంది, మనం ఇక్కడ యాక్చువల్గా పైన రాసాము. సో నేను డైరెక్ట్గా రాసి ఆన్సర్ రాస్తాను, మీరు ఒకసారి చేయండి. ఓకే, థ్రస్ట్ ఆన్ ది బేరింగ్స్. థ్రస్ట్ ఆన్ ది బేరింగ్స్ ఏమవుతుందంటే వాల్యూ, సో ఫార్ములా వచ్చేసరికి ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై కాస్ బీటా ఇంటూ కాస్ టీటా ప్లస్ బీటా, ఇది ఫార్ములా. సో యాక్చువల్గా ఫార్ములా ప్రకారం మనం బీటా వాల్యూ కనుక్కోవాలి. సో బీటా వాల్యూ అనుకోవడానికి ఒక రిలేషన్ ఉంది, సమ్ మనం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ కనుక్కున్నప్పుడు ఈ రిలేషన్స్ రాసాం, సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై ఎన్. సో సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా అంటే 30 బై ఎన్, ఎన్ వాల్యూ ఎంత ఇచ్చారు 4.2 వచ్చింది మనకి. వచ్చింది. ఇక్కడ నుంచి బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 30 బై 4.2. బీటా వాల్యూ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎంత వస్తుందంటే అరౌండ్ 6.837 డిగ్రీస్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ అన్ని వాల్యూస్ తెలుసు, ఎందుకంటే ఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందని మనకి, ఎఫ్ వాల్యూ పిస్టన్ ఎఫెక్ట్ ఎంత వచ్చిందంటే 14,703 వచ్చింది. కాస్ బీటా, బీటా అంటే ఇక్కడ ఆల్రెడీ 6.837 వచ్చింది, ఇంటూ కాస్ టీటా, టీటా అంటే మనకి 30 డిగ్రీస్ ప్లస్ 6.837 డిగ్రీస్. ఇక్కడ నుంచి మీరు థ్రస్ట్ ఆన్ ద బేరింగ్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎఫ్ఆర్ వాల్యూ ఎంత వస్తుందంటే అరౌండ్ 11,852 న్యూటన్స్ వస్తుంది. సో ఇంకా థర్డ్ బిట్ ఉంది, సో అది ఫ్లైవీల్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. సో లాస్ట్ బిట్ ఏంటంటే
గేట్ 2018లో వచ్చింది. ఇది 2 మార్క్స్ క్వశ్చన్, డైరెక్ట్గా ఫార్ములా నుంచి వచ్చేస్తుంది. సో క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ ఏ స్లైడర్ ట్యాంక్ మెకానిజం ఈ షోన్ ఇన్ ఫిగర్ ఎట్ సమ్ ఇన్స్టెంట్. సో ఒక ఇక్కడ సమ్ ఇన్స్టెంట్ దగ్గర, ఓకే ఇక్కడ యాంగిల్ ఇది థీటా వాల్యూ ఎంత అంటే 45 degrees ఇచ్చారు. సో అంటే ఫోర్స్ ఆఫ్ 40 న్యూటన్స్ యాక్టింగ్ టువర్డ్స్ ద లెఫ్ట్. అంటే ఇండైరెక్ట్గా స్లైడర్ మీద ఉన్న ఫోర్స్ ఇచ్చారు. సో స్లైడర్ మీద ఉన్న ఫోర్స్ ఇచ్చారు అంటే ఇండైరెక్ట్గా దే ఆర్ మెన్షనింగ్ అబౌట్ ద పిస్టన్ ఎఫెక్ట్. సో స్లైడర్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఎంత ఇచ్చారంటే 40 న్యూటన్స్ ఇచ్చారు. దట్ ఈస్ నథింగ్ బట్ పిస్టన్ ఎఫెక్ట్ ఇచ్చారు మనకి. సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద క్రాంక్ ఇచ్చారు. సో అంటే స్మాల్ ఆర్ లెంత్ ఇచ్చారు, 30 millimeters ఇచ్చారు. అలాగే కనెక్టింగ్ రాడ్ లెంత్ ఇచ్చారు, ఎంత 40 millimeters ఇచ్చారు. సో కనెక్టింగ్ రాడ్ లెంత్ ఎంత ఇచ్చారంటే 70 millimeters ఇచ్చారు. సో ఇగ్నోరింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ. సో గ్రావిటీ నెగ్లెక్ట్ చేయమన్నారు, ఫ్రిక్షన్ నెగ్లెక్ట్ చేయమన్నారు, ఇనర్షియా ఫోర్స్ నెగ్లెక్ట్ చేయమన్నారు. ఆఫ్ గ్రావిటీ, సో ఇన్ని ఫోర్సెస్ నెగ్లెక్ట్ చేయమన్నారు కాబట్టి ఇండైరెక్ట్ గా యువర్ ఇక్కడ ఈ స్లైడర్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఇండైరెక్ట్ గా యువర్ పిస్టన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఒకవేళ మీకు క్వశ్చన్ లో ఇంకేమన్నా ఫోర్సెస్ మెన్షన్ చేస్తే ఇదర్ ఫ్రిక్షన్ కానీ లేదంటే ఇనర్షియా ఫోర్స్ మెన్షన్ చేయమంటే మీరు మళ్ళీ m ఇంటూ ఆర్ ఒమేగా స్క్వేర్ సమ్ కాస్ థీటా ప్లస్ కాస్ 2θ బై ఎన్ ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఇనర్షియా ఫోర్సెస్ కూడా కన్సిడర్ చేయమన్నారు, కానీ ఇక్కడ నెగ్లెక్ట్ చేయమని అన్నారు. సో అప్పుడు నెగ్లెక్ట్ చేసిన తర్వాత మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్ ఇన్ న్యూటన్ మీటర్ టు కీప్ ద మెకానిజం ఇన్ ఈక్విలిబ్రియం ఈజ్. సో క్రాంక్ షాఫ్ట్ మీద ఉన్న టార్క్ వాల్యూ కనుక్కోమంటున్నారు. సో క్రాంక్ షాఫ్ట్ మీద ఉన్న టార్క్ వాల్యూ అంటే మనం ఇప్పుడే కనుక్కున్నాం, ఎఫ్ఆర్. క్రాంక్ షాఫ్ట్ ఫార్ములా ఏమవుతుంది, ఎఫ్ఆర్ కాదు, టార్క్ టీ. సో టార్క్ టీ ఎంత అవుతుంది, ఎఫ్ ఇంటూ ఆర్ ఇంటూ సైన్ టీటా ప్లస్ సైన్ 2θ బై 2 ఇంటూ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఎఫ్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు, ఎంత 40 న్యూటన్స్ ఇచ్చారు. అలాగే ఆర్ వాల్యూ 30 millimeters ఇచ్చారు. సో టీటా వాల్యూ 45 degrees ఇచ్చారు. ఐ మీన్ ఇప్పుడు ఎన్ వాల్యూ కావాలి. ఎన్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఎల్ బై ఆర్ అంటే 70/30. సో అంటే ఇంకెంత వస్తుంది, 7/3 వస్తుంది కదా. 7/3 అంటే సమ్ 2.33 ఎంత వస్తుంది. సో ఇప్పుడు ఇండైరెక్ట్ గా మనకి ఈ ఫార్ములాలో అన్ని వాల్యూస్ తెలిసినాయి. సో టార్క్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే 40 న్యూటన్స్ ఇంటూ ఆర్ వాల్యూ ఎంత అంటే 30 millimeters, మీటర్స్లో మార్చండి, 0.03 వస్తుంది, ఇంటూ సైన్ టీటా అంటే టీటా వాల్యూ ఇస్ 45 degrees, సైన్ 45 ప్లస్ సైన్ 2θ అంటే 2 ఇంటూ 45 సైన్ 90, 2 ఇంటూ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్. ఎన్ స్క్వేర్ అంటే 2.33 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ 45. ఈ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మీకు అరౌండ్ ఫార్ములా ప్రకారం ఎంత వస్తుందంటే 1.09 ఎంత వస్తుంది వాల్యూ. సో మీకు ఇక్కడ రేంజ్ ఇచ్చారు, ఇది బ్లాంక్లో ఇచ్చిన క్వశ్చన్. ఇది బ్లాంక్లో ఇచ్చారంటే మీరు ఖచ్చితంగా ఈ రేంజ్లో మీరు ఆన్సర్ పెట్టాలి. ఈ రేంజ్లో ఆన్సర్ సమ్ 1.08 ఆర్ 1.12 మీరు ఏం చెప్పినా సరే, ఐ మీన్ ఆ రేంజ్లో పెడితే మీకు ఆన్సర్ కరెక్ట్ ఇస్తారు, 2 మార్క్స్. ఇది గేట్ 2018లో ఇచ్చిన బిట్. సో మీకు 2 questions నేను అసైన్మెంట్ ఇస్తున్నాను. సో నేను అది మీకు పీడిఎఫ్ చేసి పంపిస్తాను గ్రూప్లో. సో నాకు థర్స్డేకి సెండ్ చేయండి, ఓకేనా. సో యూ కెన్ సబ్మిట్ యువర్ అటెండెన్స్, యూ కెన్ లీవ్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఫ్లై వీల్స్ డిస్కస్ చేస్తాము. ఒకసారి ఫ్లై వీల్స్ గురించి నేర్చుకోండి, ఓకేనా.